బంగ్లాదేశ్ ఇక తేల్చుకోవాలి. బంగ్లాదేశ్ అధినేత్రి షేక్ హసీనా చెప్తున్నటువంటి పాయింట్ ఒకటే, నేను డిసెంబర్లో వెళ్ళి తీరుతాను, అధికారం కోసం కాదు, రాజకీయం కోసం కాదు. సెక్యులరిజం, బంగ్లాదేశ్లో సెక్యులరిజం. అక్కడ సెక్యులరిజం ఎందుకు అవసరమైంది? ఇస్లామిక్ రాజ్యం నడుస్తోంది. అక్కడ ఎవరు అణచివేతకు గురవుతున్నారు? హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు. వాళ్ళందరినీ ఇదివరకు ఈ హయాంలో జాగ్రత్తగానే చూసుకుంది. అప్పటికీ కొన్ని జమాత్ లాంటి సంస్థలు మత ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటే వాళ్ళ మీద బ్యాన్ పెట్టి అరెస్టులు చేసింది. ఇప్పుడు మత ఉన్మాద దేశంగా పాకిస్తాన్కి ప్రాక్సీగా మారుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తరహా ధోరణిని అవలంబిస్తోంది. అదే సందర్భంలో ఇరాను, ఇరాకు లాంటి వ్యవహార శైలిని అనుసరిస్తున్నారు. ఇలాంటి దశలో అక్కడ ఇంతకాలం ఉన్నటువంటి మైనారిటీలు అన్యాయం అయిపోతున్నారు. హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి వస్తానంటుంది. బట్ ఆమెను తొక్కేస్తారు. ఉరి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమె పరోక్షంలోనే ఉరి శిక్ష విధించినటువంటి సుప్రీంకోర్టు సాక్షిగా. కాకపోతే చావో రేవో అక్కడే తేల్చుకోవాలనుకోవడం మాత్రం మంచి పరిణామం.